వరంగల్ జిల్లా వంజరపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఆగిపోయింది. సంఖ్యం మండలంలోని వంజరపల్లిలో సర్పంచ్ స్థానంతో పాటు 3 వార్డులను ఎస్టీకి కేటాయించారు. అయితే గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో సర్పంచ్తో పాటు 3 వార్డు స్థానాలకు ఎన్నిక నిలిచిపోయింది. గ్రామంలో ఒక్క ఎస్టీ ఓటర్ కూడా లేకపోవడంతో రిజర్వేషన్ మార్చి ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా గ్రామం 1995లో ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం 375 ఓట్లు ఉన్న మా గ్రామానికి రెండో విడత జరిగే ఎన్నికలలో కేవలం 5 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. 3 వార్డులు సర్పంచ్ ఎస్టీకి రిజర్వేషన్ చేసిండ్రు. కానీ మా గ్రామంలో ఎస్టీ ఒక ఓటు కూడా లేనందువల్ల ఇప్పుడు ఆ 3 వార్డులు సర్పంచ్ పదవి ఎన్నికలు జరగకుండా మిగిలిపోయి ఉన్నది. ఇక్కడ 95లో పంచాయతీగా ఏర్పాటు చేసినప్పటి నుండి మొదటిసారి బీసీ మహిళకు రిజర్వేషన్లు, రెండోసారి ఎస్టీకి వచ్చింది జనరల్కు, మూడోసారి మళ్ళీ బీసీ మహిళకు వచ్చింది, 4వసారి జనరల్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళా వీళ్ళు ఎస్టీకి రిజర్వేషన్ చేయడం వల్ల ఈ ఒక ఓటు కూడా లేకపోవడంతో నేను ముందు చెప్పినట్లు ఈ 3 వార్డులు సర్పంచ్ ఎన్నికలు జరగకుండా ఆగిపోయింది. దీనివల్ల ఓటు హక్కు కలిగి ఉండి రిజర్వేషన్లలో బీసీలుగా ఉన్నవాళ్ళు తమ హక్కును కోల్పోతున్నారు, వాళ్ళ ప్రతినిధిని ఎన్నుకోలేకపోతున్నారు. ఈ వంజరపల్లి గ్రామంలో ఎస్టీ లేకుండా గవర్నమెంట్ ఎస్టీకి రిజర్వేషన్ ఇచ్చింది. దానివల్ల మేము బీసీ కులస్తులం అంతా కోల్పోతున్నాము. బీసీ ఎక్కువ జనాభా ఉన్నా కూడా ఎస్టీకి ఇచ్చడం వల్ల మాకు అభివృద్ధి జరగడానికి ఇబ్బంది అవుతుంది. దానివల్ల ప్రభుత్వం జోక్యం చేసుకొని వచ్చే ఎలక్షన్లనన్నా ఎంపీటీసీకి జడ్పీటీసీకి ఎలక్షన్లనన్నా బీసీ జనరల్లను ఎవరికైనా ఇచ్చేటట్టు బీసీకి ఇచ్చేటట్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పుడు నేను ఈ వంజరపల్లి గ్రామంలో 5 వార్డులు ఎలక్షన్లు పోటీ జరుగుతున్నాయి. 8కి 5 జరుగుతున్నాయి. 5లో 3 ఎస్టీకే ఇచ్చారు. అట్లా కూడా మేము ఇబ్బందికరంగా ఉన్నాం. దానివల్ల ఇప్పుడు 5 వార్డులలో 1 ఎస్సీ, 3 బీసీ, 4 బీసీకి జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు 7వ వార్డుకు నేను మా భార్య పోటీ చేస్తుంది. ఇక నుంచి అయినా ప్రభుత్వం మా వంజరపల్లి గ్రామానికి బీసీ జనరల్గా ఎక్కువ జనాభా ఉన్నది కాబట్టి బీసీ జనరల్ కన్నా ఇవ్వగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది 2వ వార్డు. మా వార్డు ఎలక్షన్లు ఉన్నాయి కానీ ఉండి లాభం ఏమున్నది? జరుగుతుంది. 5 ఇచ్చిండ్రు, 3 0 చేసిండ్రు, 3 వార్డులు బంద్. అది ఎస్టీ జనరల్ పెట్టిండ్రు, 1 ఎస్సీకి ఇచ్చారు. ఎస్సీ 4వ దానిలో 5వ దానిలో ఉన్నది, 3 ఎస్టీకి ఉన్నాయి. నేను సర్పంచ్ని ఎక్కడి నుంచి తేవాలి? వేరే తండ నుంచి పట్టుకొస్తే అక్కడ తండ సర్పంచ్ అవుతాడు తప్ప మా తండ్రి అవుతాడు, మా వాడు అవుతాడు కాడు. అలాంటప్పుడు ఈ లేనిపోయిన కొర్రీలు పెట్టి అరే ఎట్లా మా ఊరు అభివృద్ధి అయితే లేదు ఎట్లా అంటే నేను ఏం చేయగలుగుతాం? ఆంచి ఫండ్స్ వస్తేనే ఈడ బరాబరి వర్క్ నడుస్తుంది, ఈడ పని ఊరు అభివృద్ధి అవుతుంది. వాళ్ళు ఈ కొర్రీలు పెట్టి కొన్ని తగ్గించి చేసి ఏదో కుంటుబడి ఇవ్వాలని చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. ఇది మాత్రం మాకు చాలా అన్యాయం. సర్పంచ్గా మాకు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్ల వరకైనా కానీ దీన్ని సరిచేసి ఈ 3 స్థానాలకు కూడా ఎలక్షన్లు పెట్టి సర్పంచ్ కూడా కలిగించే ప్రయత్నం చేసి మాకు చేస్తే మాకు న్యాయం జరుగుతుంది, మా విలేజ్ కూడా మంచిగా ఉంటుంది. మాకు